కన్ను అదురుతుందా, మరి డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఈ కన్ను అదరడం ఆర్ ఐ ట్విచ్చింగ్ అనేది 2 నుంచి 3 వారాల కంటే ఎక్కువగా కంటిన్యూస్ గా ఉన్నప్పుడు, సివియర్ గా ఉండి డైలీ యాక్టివిటీస్ ఏవైనా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, కన్ను ఒక్కటే కాకుండా మిగతా ఫేస్ కూడా అదురుతున్నప్పుడు, అంటే ఫేషియల్ ట్విచ్చింగ్ కూడా ఉన్నప్పుడు ఇది హెమిఫేషియల్ స్పాజమ్ అయి ఉండొచ్చు. కన్ను ఫోర్స్ఫుల్ గా క్లోజ్ అయిపోవడం అండ్ ఓపెన్ చేయలేకపోవడం ఇది బ్లెఫరోస్పాజమ్ అయి ఉండొచ్చు. కన్ను అదరడంతో పాటు కంటి రెప్ప వాలిపోవడం, ఒకటి చూస్తే రెండుగా కనిపించడం, ఫేషియల్ వీక్నెస్ అంటే మూతి పక్కకి లాగినట్టుగా అయిపోవడం, ఏమైనా నీళ్లు తాగుతున్నప్పుడు ఒక పక్క నుంచి కారిపోవడం, ఫేషియల్ నమ్నెస్ అంటే మొద్దుగా అయిపోవడం, ఇలాంటివి ఆర్ ఎనీ అదర్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ దీంతో పాటు ఉన్నప్పుడు అది బ్రెయిన్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్ కానీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఐలిడ్ ట్విచ్చింగ్ తో పాటు బాడీలో ఇంకెక్కడైనా కండరాలు అదురుతున్నప్పుడు, అంటే ట్విచ్చింగ్ వస్తూ ఉన్నప్పుడు, అది ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల ఆర్ ఏదైనా మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల రావచ్చు. సో ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలి. కన్ను అదరడం గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ అని నమ్మే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.